వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా యామిని. గురుగారు, ఇప్పుడు సెప్టెంబర్ నెలలో అండి తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది? తులారాశి వారికి యావరేజ్గా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి అష్టమ గురుడు, అష్టమలో కుజుడు కొంచెం మిథునంలోకి వెళ్ళిపోయి 9th హౌస్, అంటే సెప్టెంబర్ ఒక మొదటి వారం వరకు బాగుండదు, ఆ తర్వాత నుంచి బాగుంటుంది. అయితే ఈ తులారాశి వారికి వ్యయంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన భక్తి చాదస్తం పెరుగుతుంది. ఇవే మైనస్లు, ఇంకేం కాదు. అయితే ఎవరికైతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వాళ్ళకేం ప్రాబ్లం లేదు, ధనం విషయంలో ప్రాబ్లం లేదు. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, టెన్షన్లో ఉన్నా వీళ్ళు తట్టుకోగలుగుతారు. కాకపోతే ఎక్కడ అనంటే ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొంచెం అష్టమగురుడు కాబట్టి కొంచెం ఇబ్బందిని పెడతాడు. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళు ఇన్ టైం మనకి ఇవ్వరు. అలాగే మనం చేసినటువంటి వాళ్ళకి మనం పట్టుకెళ్ళి ఇన్ టైం ఇచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఒకవేళ కొంచెం లేట్ అయినప్పటికీ కూడా అవతల వాళ్ళు మనకి కొంచెం రెస్పెక్ట్గా ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. అండ్ ఇల్లు లేనటువంటి వాళ్ళు వీళ్ళు ఇల్లులో అప్పులు చేసి కట్టేస్తారు. చేసింది మంచి పనే, కానీ తర్వాత మనం అప్పులు చేసాం మనము, ఇది మంచి పనా కాదా అనేటటువంటి డైలమాలో వీళ్ళు పడిపోతారు మిగతా వాళ్ళు చెప్పడం వల్ల. అలాగే జీతబత్యాలన్నీ కూడా వీళ్ళకి వచ్చేయడం జరుగుతాయి, యాజమాన్యాలు గుర్తిస్తారు. తర్వాత వీళ్ళ ఈ తులారాశి వాళ్ళ ఇళ్లల్లో వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చాదస్తం ఇదిగా ఉంటుంది కాబట్టి తుడిచిందే 4 సార్లు తుడిస్తే ఎముకలు అవన్నీ కూడా అరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ పర్టికులర్గా ఈ సెప్టెంబర్ నెలలో చాదస్తం అనేటటువంటిది పక్కన పడేసేయాలి. అలాగే తిండి విషయంలో డాక్టర్ చెప్పిందే తినాలి, వైద్య సంబంధమై, అంతే తప్ప మనం ఉపవాసాలు ఇవి మనం చేస్తూ కూర్చుని ఐఎమ్ వెజిటేరియన్ అంటే కుదరదు అనమాట. వాట్ డాక్టర్ సేస్ యూ హ్యావ్ టు ఫాలో. ఈ విధంగా వెళ్తే కనుక ఈ తులారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఈ నెలలో ఉంటుంది అనమాట. అయితే అంటే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుంది ఆర్థికంగా చూసుకున్నట్లయితే? వీళ్ళు హోటల్ ఇండస్ట్రీ, తర్వాత ఈ యొక్క సముద్ర సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఈ వ్యాపారాలన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి. బంగారము, ఫ్యాన్సీ స్టోర్సు, ఆ తర్వాత ఆటోమొబైల్ బిజినెస్లు, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అయితే షష్ఠస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన కొబ్బరి బొండాల వ్యాపారాలు ఇవన్నీ ఉంటాయి. శత్రువుల్ని మిత్రులుగా మార్చుకుంటాడు. అయితే వీళ్ళ తులారాశి వారికి వీళ్ళకి ప్రత్యేకించి పాపం వీళ్ళు ఏం చేయరు, కానీ వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు. యువతల వాళ్ళు బాధపడడానికి అవకాశాలు ఉండే విధంగా ఉన్నాయన్నమాట. కానీ తులారాశి వాళ్ళకి మంచిదే, తులారాశి వాళ్ళకి బాగానే ఉంది. అలాగే కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాల్లో వీళ్ళు దూరపు ఊర్లు, అంటే హైదరాబాద్ ఉన్నారనుకో, కర్నూలు హైకోర్టుకి వెళ్ళి అలా వెళ్తున్నప్పటికీ కూడా, కష్టపడుతున్నప్పటికీ కూడా, లాయర్ల మంచి వాళ్ళు ఫీజులు ఇచ్చుకున్నా అన్నీ ఇచ్చుకున్నా కూడా పనులు అనేటటువంటివి ఇంకా అంత స్పీడ్గా జరగవన్నమాట. కాబట్టి ఇదొక్కటే మైనస్ పాయింట్ ఇది. తర్వాత ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలలో వీళ్ళు అనుకున్నది సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు. కాబట్టి ఏ విధమైనటువంటి అడ్డంకులు లేవు, కానీ తృప్తి ఉండాలి వీళ్ళకి. ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఏంటంటే ఈ నెలలో నేను పార్టీలు చేసుకోవాలా, అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా అనేటటువంటి ఇది వస్తుంది. అలా కాకుండా వీళ్ళు నేను అవన్నీ వెళ్ళడం కాదు, నేను స్టాండర్డ్గా మంచిగా ఒక చోట సెటిల్ అయ్యి నేను జాబ్ లాగా మనం చేసుకుని మంచిగా ఉండాలి అనేటటువంటి వజ్ర సంకల్పము, దృఢ సంకల్పము కనుక ఉన్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. గురుగారు, ఇప్పుడు విద్యార్థులకి ఏ విధంగా ఉంటుందంటే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటారా ఈ నెలలో? తులారాశి వాళ్ళకి పాస్ అవ్వడమే చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా వీళ్ళు పాస్ అయ్యి తర్వాత ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? అష్టమ గురుగ్రహం కాబట్టి కొంతకాలం ఇంకా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అందువల్ల విద్యార్థులందరూ కూడా అరే వీళ్ళు అష్టమ గ్రహం అంటున్నారు, అష్టమ గురుగ్రహం, నేను అసలు దీన్ని దాటాలి, దీన్ని జయించి నేను ఎక్కువ మార్కులు తెచ్చి చూపించాలనేటటువంటి కసి, ఆ యొక్క పట్టుదల మన విద్యార్థుల్లో రావడం లేదు. వచ్చుంటే డెఫినెట్లీ దే వుడ్ హ్యావ్ గాట్ సక్సీడెడ్ అనమాట. కాబట్టి ఈ యొక్క వృత్తిలో మామూలుగా పిల్లలు కనుక సెటిల్ కాకపోతే తల్లిదండ్రులు బాధపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే సముద్ర సంబంధమైనటువంటి వ్యాపారాలు ఈ తులారాశి వాళ్ళకి బాగా కలిసి రావడం జరుగుతాయి. పొరుగురులు వెళతారు, వజ్రాల వైడూర్యాలు వ్యాపారాలు,
ఆ తర్వాత ఉప్పు చేపల వ్యాపారాలు, చేపల వ్యాపారాలు అంటే ఆల్ సీ ప్రొడక్ట్స్ అనమాట. అలాగే ఈ యొక్క టెంపుల్ ప్రొడక్ట్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇవి కూడా మనకి చాలా చక్కగా వస్తాయి. అలాగే కాంట్రాక్టర్లు బిల్లు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందువల్లంటే ఇప్పుడు వీళ్ళు మామూలుగా రుబాబు చేయడం వల్ల, గట్టిగా అడగడం వల్ల ఇవన్నీ కూడా వేస్ట్ అనమాట. ఇద్దరికి వేస్టే. కాబట్టి అప్పు తీసుకున్న వాడికి, అప్పు ఇచ్చినటువంటి వాడికి ఏ విధంగా అయితే మర్యాదను ఫాలో అయ్యి తీసుకున్నారో ఆ విధంగా కనుక మళ్ళీ ఈ యొక్క డబ్బుని వేరే వాళ్ళకి చేతికి లేకుండా అంతా కూడా ఇచ్చేయడం కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. అలానేంటి వీరికి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటున్నాయా? తులారాశి వారికి ప్రత్యేకించి ఆరోగ్య సమస్యలు ఏముండవు, ఒక మోకాళ్ళ నొప్పుల వల్ల. అయితే ఆ మోకాళ్ళ నొప్పులు కూడా రాకుండా తులారాశి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అయిపోయి జిమ్ములకి మంచి మంచి ఫుడ్లు, స్ప్రౌట్స్ ఇలాంటివి తింటున్నారనమాట. కాబట్టి ఆరోగ్యపరంగా ఏ ప్రాబ్లము లేదు. ఒక్కటి ఏంటంటే టెన్షన్స్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల, టైమ్లీ ఫుడ్ ఇంతకుముందు తినకపోవడం వల్ల గ్యాస్ట్రో సంబంధమైనటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి వీటికి చిన్న చిన్న రెమెడీస్ కనుక చేసుకున్నట్లయితే ఏమీ పెద్దగా వేధించవు. అయితే అండి ఇప్పుడు శుభకార్యాలు జరిగే అవకాశం ఉందా ఈ సెప్టెంబర్ నెలలో? సెప్టెంబర్ నెలలో వీళ్ళకి శుభకార్యాలు జరిగే అవకాశాలు లేవు. వీళ్ళ బంధువులకి వాళ్ళకి జరిగితే శుభకార్యాలకు వెళ్తారనమాట. అంటే వీళ్ళకి ప్రత్యేకించి అష్టమ గురుడు అవడం వల్ల చేసుకోవడం కూడా మంచిది కాదనమాట. గురు పరిస్థితి బాగుండలేదు కాబట్టి రెసిప్రికేషన్ గురువు అష్టమ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి సంబంధం రాదు. వీళ్ళకి సంబంధం చేసుకోవడం వల్ల ఆ గురుడు 9వ ఇంట్లోకి రాడు. కాబట్టి ఇప్పుడు 8వ ఇంట్లో ఉన్నాడు. అండ్ దోస్ హూ వాంట్ టు మ్యారీ ఇన్ దిస్ పర్టికులర్ ఇయర్ దే హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ప్లానెటరీ ట్రాన్సిషన్ అనమాట. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క గ్రహాలు అనేటటువంటివి రేపు మార్చి దాకా, తర్వాత వచ్చే మే దాకా మనం ఏమీ మాట్లాడడానికి లేదు. కాబట్టి ఈ యొక్క తులారాశి వాళ్ళకి ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ సెప్టెంబర్ నెలలో బాగుంది అని మనం చెప్పచ్చు. అయితే అండి ఎలాంటి పరిహారం చేయాలి వీళ్ళు? తులారాశి వాళ్ళకి మనకి ఈ యొక్క కేతు బాగుండలేదు కాబట్టి, అలాగే గురుగ్రహం బాగుండలేదు కాబట్టి గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా. గురువుకి కిలోంపావు ఈ యొక్క శనగల్ని ఏ రంగు ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మడికి గుళ్ళో కానీ బయట కానీ దానం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క మనము ఏం చేయొచ్చు, దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని ఇంట్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మనకి ఈ నెల ఉంటుందమ్మా. మంచి పరిహారం తెలియజేస్తారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.